ఈ మధ్య ట్రెండ్ అవుతున్న మోనాలిసా అక్క గురించి అందరూ తెలుసు అనమాట. సో అక్క వీడియో అందరూ తెలుసు అనమాట. వాళ్ళ కథ ఏంటంటే స్టార్టింగ్ ఈ మధ్య మోనాలిసా ట్రెండ్ అవుతుంది కదా, ఆ అక్క గురించి స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఒక వీడియో వచ్చింది, ఏంటో అది మీరు కూడా చూసేద్దాం దాని సంగతి ఏందో చూసేసి రిప్లై చేద్దాం. కేవలం ఈ అందమైన మోనాలిసా దగ్గర ఉన్న వింత హెలికాప్టర్ కార్ లో మాత్రమే చూడగలిగే కొన్ని వింత విషయాలు. అయితే ఈ మోనాలిసా అమెరికాలో 18 కోట్లు పెట్టి ఒక కార్, అలాగే కార్ లోపల ఒక వింత హెలికాప్టర్ వచ్చేలా డిజైన్ చేపించిందంట. అయితే ఈ కార్ వాటర్ ప్రూఫ్ కావడంతో ఎంత పెద్ద నదిలోకి వెళ్ళినా ఆ కార్ లోపలికి ఒక చుక్క నీళ్లు కూడా రావంట. అయితే ఈ కార్ లో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూడా ఉందంట. ఈ హెలికాప్టర్ మిసైల్ ప్రూఫ్ కావడంతో ఎంత పెద్ద మిసైల్ వేస్తే ఈ హెలికాప్టర్ కి ఏమీ కాదంట. అసలు ఇవన్నీ మోనాలిసా అక్కగా తెలుసు అసలు పాప అన్నీ ఉండి అని చెప్పి. ఓకే నెక్స్ట్ అండి. నీ లవ్ ని మేము గెలిపిస్తామే, మేము ఉన్నాం కదా. చచ్చిపోయి ఏం సాధిస్తావే? ఇంత అందంగా ఉన్నావు, అయినా ఎందుకు అక్క చూడవా? ఎవరమ్మా అక్క? అందంగా ఉంటాడేమో, చూపించు చావాలనుకుంటున్నట్టుంది. అంత అందంగా ఉంటాడా? ఏ స్కూల్లో చదువుతున్నాడు? అంత అందంగా ఉంటాడా? ఏ స్కూల్లో చదువుతున్నాడు? చెప్పు, మేమంతా వెళ్ళి తీసుకొని వస్తాం. శుభ్రం చదువుకోకుండా బడికి పోయి ఉంటాడే. అబ్బా నాకు సిగ్గేస్తుంది. ఈ పిల్ల ఎందుకు సిగ్గుపడుతుంది? పక్కన బ్లూ కలర్ వస్తుంది. స్కూల్ కదా వీళ్ళంతా సిగ్గుపడతా కూర్చుంటున్నారు అందరూ. ఓకే నెక్స్ట్ అండి. సో ఇంట్రోవర్ట్ మనలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో. కొంచెం అట్లా ఉంటుంది అనమాట. మనం కంఫర్ట్ జోన్ ఉంటే ఎలా ఉంటుంది ఏందని చెప్పని, మనకి ఇష్టమైన దగ్గర కానీ మనం ఒక రకమైన కంఫర్ట్ జోన్లో ఉంటే ఎలా ఉంటుందని. సో అది చూడండి. ప్రమోద్ వంశీ చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్స్. కొంచెం జుట్టు ఊడిపోయింది, పర్లేదు, బిగ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పను, ఉంటాం కదా. ఇప్పుడు సడన్ గా థ్యాంక్స్ చెప్తే ఇంటికి వెళ్ళి మళ్ళీ ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా హీరో గురించి లాస్ట్ చెప్తా. నిజంగా మనం మనకి ఇష్టమైన దగ్గర కానీ ఒక రకమైన మనకి కావాల్సిన కంఫర్ట్ జోన్ లో ఉంటే మనం ఇంత మాట్లాడుకుంటాం అనమాట. ఇంట్రోవర్ట్స్, స్పెసిఫిక్ గా ఇంట్రోవర్ట్స్ కాదు, ఇంట్రోవర్ట్స్ సారీ. మిర్చి 2 అంటే ఒక డైరెక్టర్ ఉన్నాడు. డార్లింగ్ నన్ను ఇరికిచ్చేసావు నువ్వు. నెక్స్ట్ అండి. ఇది ఈ మధ్య ట్రెండ్ అవుతుందిగా బాగా. మ్యామ్ దీప్తి మ్యామ్ ఎంతో థ్యాంక్ యూ. మంచి మూవీలో ఉండదు కదా. ఎంతో థ్యాంక్ యూ. వాయిస్ కూడా అంతే వస్తుంది. అయ్యో బాబా, కానీ సినిమా సూపర్ ఉంది, చూడకపోతే చూడండి. అటు నుంచి వాచ్ వాచ్ ఎట్లా పెట్టుకున్నాను. ఎవరైనా అడిగారు ఈ వాచ్ గురించి? బ్రో వాచ్ అంత బ్రో సూపర్ ఉందని అడగరు. ఎట్లాంటి ఎందుకు అడుగుతారు? క్యాబ్ పెట్టాను, చాలా రోజుల తర్వాత షర్ట్ వేసాను, మంచి షర్టు బాగుంది బ్రో, షర్ట్ బాగుంది బ్రో అని కామెంట్ సెక్షన్ లో పెడుతున్నారా? పెట్టరు. అన్ని చెప్పుకోవాలి మళ్ళీ. అందరికీ ఎప్పుడు చెప్పే 3 మ్యాచ్ ఫ్లవర్స్ ఏంటంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వీడియో నచ్చితే స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి ఎంకరేజ్ చేయి, నేను రీమెన్షన్ చేసుకుంటాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోరా బాబు, ఇవి చాలు, ఇంకంత మించి ఏమడుగుతావు. ఓకేనా, బాయ్.